రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తోందని దుబాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి అన్నారు. త్వరలో దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గానికి మరో 3,500 ఇళ్లు మంజూరు కాబోతున్నాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని 2వ వార్డుకు చెందిన అబ్బుల సత్తవ్వ లింగయ్య నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డితో కలిసి ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరుపేదలైనటువంటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఒక్కసారి మాట ఇస్తే ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని తీరుతామన్నారు. హబ్సిపూర్ గ్రామానికి 23 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగిందని, అందులో ఒక ఇల్లు పూర్తయి గృహప్రవేశం చేసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన 22 ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గానికి మరో 3,500 ఇళ్లు మంజూరు కాబోతున్నాయని తెలియజేశారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లులను మంజూరు చేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వారి కుటుంబాల్లో వెలుగు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు జోగు పోచయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ ఆజీజ్, నాయకులు మల్లి, కనకరాజు, దుర్గేష్, మహిపాల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏదైతే పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా హబ్సిపూర్ గ్రామానికి 23 ఇళ్లు మంజూరు కావడం జరిగింది. 23 ఇళ్లలో ఈరోజు మొదటి ఇల్లు పూర్తయి ఈరోజు గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. తొందరలోనే మిగతా 22 ఇల్లు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమంగా ప్రభుత్వం తీసుకున్నది. మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఇందిరమ్మ ఇల్లు పూర్తి దశలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సామూహిక గృహప్రవేశాలు త్వరలోనే చేయబోతున్నాం. మరి వచ్చే నెలలో కూడా ఏదైతే పేదలకు మాట ఇచ్చిందో ప్రభుత్వం, తప్పకుండా మళ్ళీ దుబ్బాక నియోజకవర్గానికి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరొక 3,500 ఇల్లు కూడా వచ్చే నెలలో మంజూరు కాబోతా ఉన్నాయి. తప్పకుండా ఏవైతే నిరుపేదలు ఉన్నారో పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గృహప్రవేశం చేసినటువంటి కుటుంబానికి కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు హబ్సిపూర్ గ్రామానికి 23 మంజూరు చేయడం జరిగింది. మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి గారు వచ్చి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదటగా గృహప్రవేశం చేసిన తర్వాత రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 22 ఇండ్లు త్వరలోనే పూర్తి కావడం జరుగుతుంది. దాన్ని కూడా గృహప్రవేశానికి వాళ్ళు సహకరించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు పూర్తి అవుతాయి. మళ్ళీ ఇంకో దశలో ఇంకా కూడా మాకు ఒక 40 ఇళ్ల దాకా ప్రభుత్వం తరఫున నిరుపేదలైన వారికి శాంక్షన్ చేయాలని మేము ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది.